అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో కోడిగుడ్డు కూరగాయ ముక్కలతో పులుసు వేస్తున్నా. రకరకాలుగా పులుసు వేసుకుంటాం కదా, ఇలా వేస్తున్నా ఈసారి నేను. ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి నీళ్ళు పోసుకుని అది స్టవ్ మీద పెట్టి కోడిగుడ్లు ముందే కడిగి పెట్టుకోండి. ఆ కోడిగుడ్లని ఆ నీళ్ళల్లో పెట్టేసి గిన్నెలో కొంచెం ఉప్పు వేయండి. వేసి కోడిగుడ్లు ఉడికేటప్పుడు అలా ఎగిరినట్టు అనిపిస్తాయి కదా, అలా ఎగురుతుంటే ఏమవుతుందంటే గుడ్డు పగిలిపోతుంది. అందుకని అలా పగలకుండా ఉండాలంటే కొంచెం గెరిటితో అలా కదిపండి. 2-3 మాట్లు పగలవు. చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికినాయి. వాటిని ఒక వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఆ గిన్నెలో చన్నీళ్ళు తీసుకున్నాను. ఆ చన్నీళ్ళల్లో ఈ కోడిగుడ్లు వేస్తున్నా. తొందరగా ఆరతాయి. ఒకటి ఆ పెంకు కూడా తొందరగా వస్తుంది. అందుకని అవి పక్కన పెట్టి ఆరినాక పెంకు తీసాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయ ఒకటి తీసుకున్న, చిన్న దోసకాయ ఒకటి, టమాటాలు 2, ఇవన్నీ ముక్కలు కోసి ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు కూర వండుకుందాం రండి. తాలింపేద్దాం. స్టవ్ వెలిగించి నేనైతే మట్టి చట్టి పెట్టాను. మీరేం పెట్టుకుంటా అలా దేంట్లో వండితే అది వండుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగినాక కొంచెం చిన్నుల్లిపాయ, కరివేపాకు అవి కూడా వేసి వేగనివ్వండి. వేగినాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు నేను పెద్దవి 2 కోసాను. చిన్న సైజు అయితే 3 తీసుకోండి మీరు. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ వేగినాక పచ్చిమిరపకాయ అది కూడా వేసి వేయించుకోండి. టమాటా ముక్కలు అవి కూడా వేసి కొద్దిగా వేగనివ్వండి. ఒక్కోటి వేసి కొంచెం వేగినాక తర్వాత ముక్కలన్నీ ఒక 3-4 నిమిషాలు చక్కగా వేగినాక అప్పుడు పులిసిపోయండి. ముందే పులిసిపోతే ముక్కలు ఉడకవు అన్నమాట. ఎప్పుడన్నా చూసారా అలా? చింతపండు పులుసులో ముక్కలు చాలా నిదానంగా ఉడుకుతాయి. అందుకని ముక్కలు కాస్త ఉడికినాక పులుసు పోస్తే కూర తొందరగా ఉడుకుద్ది అన్నమాట. అందుకని పులుసుని ముక్కలు వేగినాక పోయండి. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసాను. పసుపు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఉప్పు వేసాను. ఉప్పును ఒకటేసారి వేయద్దు, కొంచెం కొంచెం వేసుకోండి. పులుసు మొత్తంలో ఒకటేసారి ఉప్పు వేసిన అది ముక్కలకు పట్టి ఎక్కువైపోతుంది. అలా కాకుండా అట్లా 2 మాటగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ముక్కల్ని వేయించుకోవాలి. చూడండి, చక్కగా మగ్గినవి, ఉడికినవి అన్నమాట. ఇప్పుడు ఇంకొకసారి ఇంకుస్తి వేగినాక అప్పుడు మూతని అలా పెడుతూ తీస్తూ సెగని తక్కువ పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని సిమ్లోకి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసాను, కారం వేస్తున్నాను. అవి కలపండి. కలిపితే చింతపండు పులుసు కొంచెమే కదా పోసింది, మనం ఇంకొంచెం నీళ్ళు పోయాలి. కూర ఉడికినాక ఇలా ఉండాలి. అందుకని అలా ఉండాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి కదా. నేను 2 గ్లాసుల దాకా పోసాను. ఇంకో గ్లాసుది కొంచెం వీడియో ఇదయింది. ఇప్పుడు అలా చూడండి, చక్కగా ఉడుకు పట్టింది కదా. అలా ఉడుకుతూ ఉండాలి. తిప్పుకుంటూ మధ్య మధ్యలో మూత పెడతా ఉండండి. ఉప్పు చూసాను, ఇక్కడ చాలలేదు. ఇందాక వేయలేదు కదా ఒకటేసారి, అందుకని ఉప్పు వేసాను. ఇక్కడ మధ్యలో ఈ మట్టిది మూత పగిలిపోయింది, అందుకని తీసేసి స్టీల్ మూత పెట్టాను. చూడండి, చక్కగా కూర ఉడికింది. ఇప్పుడు ఒక బెల్లపు ముక్క వేసాను. ఆ బెల్లం వేయటం వల్ల కూర మంచి రుచి వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని వేసాను. మీకు నచ్చకపోతే వదిలేయండి, కానీ వేసి చూడండి, బాగుంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. చివర మీకు ఒక చిట్కా చెప్తాను. కోడిగుడ్లని అలా గంటు పెట్టేసి పులుసులో వేయండి. ఈ అన్నంలో బాగుంటుంది ఈ కూర, చపాతీలో కూడా బాగుంటుంది. ఇలా వండి చూడండి, కూర చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు స్టీల్ మూత పెట్టాను. ఇప్పుడు చూడండి, ఒకసారి కూరని అలా కలుపుకుని ఇక మూత పెట్టబాకండి. మూత పెట్టే కొద్దీ ఆవిరి పడతా ఉంటుంది కదా, మళ్ళీ ఆ నీళ్లు దాంట్లో పడి మళ్ళీ రుచి మారుతూ ఉంటుంది. అందుకని మూత పెట్టకుండా అలా ఆయిల్ తేలే వరకు చక్కగా సిమ్లో పెట్టిపోయి కూర ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ కూర అయిపోయిందనమాట. స్టవ్ కట్టేసేయటమేను.
అన్నంలో అలా బాగుంటుంది, చపాతీలో. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక చిట్కా చెప్తానన్నా కదా, పులుసు కూర అయినా సాంబార్ అయినా ఏదైనా సరే పులుపైన ఉప్పైనా ఎక్కువైందనుకోండి 2 స్పూన్లు నెయ్యి వేసి కలిపారంటే చక్కగా బాగుంటుంది. పులుసు అయినా సరే సాంబార్ అయినా సరే అలా వేసి చూడండి ఎప్పుడైనా. ఇది ఎక్కువైతే నేనేం చెప్పింది, ఇప్పుడు నేనైతే కూరలో వేయలేదు.